జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న వార్. మొలతాడు ఉన్నోళ్లకు లేనోళ్లకు, బొట్టు పెట్టుకున్నోళ్లకు పెట్టుకోనోళ్లకు మధ్య పోటీ. 80% ఉన్న హిందువులు గెలుస్తారా, 20% ఉన్న ముస్లింలా? హిందువుల పక్షాన బీజేపీ, ముస్లింల వైపు కాంగ్రెస్ ఉంది. తెలంగాణను ఇస్లామిక్ స్టేట్గా మార్చేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. మీ నోరు తెరిస్తే మతం అనే యాంగిల్ తప్ప ఇంకో సబ్జెక్ట్ ఉందా భయ్యా మీకు? ఇంకెన్నాళ్ళు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తారు? ఇది హిందూ ముస్లింల మధ్య వార్ ఎలా అవుతుంది? అక్కడ నిలబడ్డ అభ్యర్థుల్లో ఎవరైనా ముస్లిం అభ్యర్థి ఉన్నాడా? ముగ్గురు హిందూ అభ్యర్థులే ఉన్నారు కదా. ఇంకెన్నాళ్ళు ఈ మతాల మధ్య రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు? పైగా ఈ రాజకీయ నాయకులు ప్రతి ఎన్నికల సమయంలో ముస్లింల భావోద్వేగాలను రాజకీయంగా వాడుకొని ముస్లింలు ఓట్లేసి గెలిపించిన తర్వాత వారికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా వారిని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. తరతరాలుగా ముస్లింలు పల్లకిని మోస్తున్నారు, కానీ పల్లకిలో కూర్చోవడం లేదు. వారిని టిష్యూ పేపర్లా ఉపయోగిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఉన్నారు, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు గౌరవం ఉంది, కాంగ్రెస్ లేకుంటే మీకు ఏమీ లేదు, కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అని ప్రచారం చేశారు. నిజంగా కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఉన్నారా? కాంగ్రెస్ లేకుంటే ముస్లిమ్స్ లేరా? కాంగ్రెస్ లేకుంటే ముస్లింలకు గౌరవం లేదా? ఏ మాటలండి ఇవి? ముస్లింలు ఈ ప్రపంచంలో భూమి ఆకాశాలు ఉన్నప్పటి నుండి ఉన్నారు, అంతమయ్యేంత వరకు కూడా ఉంటారు. వతఇజ్జు మన్ తషా వతజిల్లు మన్ తషా. గౌరవం మరియు పరాభవం అన్నది దేవుని చేతిలో ఉంటుందండి. అది ఎవరికి ఇవ్వాలో వారికి దేవుడేస్తాడు. కానీ గౌరవం అనేది ఒక పార్టీ లేదా ఒక నాయకుని చేతిలో ఉండదు. ఇక గౌరవం విషయానికి వస్తే ప్రపంచ 7 అద్భుతాల్లో ఒక అద్భుతం మన భారతదేశంలో ఉంది. అదే తాజ్ మహల్. దాన్ని షాజహాన్ కట్టించాడు. ఇతర దేశాల నుండి వచ్చిన వారు కూడా తాజ్ మహల్ని చూసి పొగడుతారు. మన భారతదేశ ప్రధాని ఎర్రకోట మీద నిలబడి ప్రసంగం చేస్తారు. ఇది కూడా మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు. ఈ కట్టడాలు భారతదేశానికి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చాయి. అలాంటిది కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు గౌరవం ఉంది అని చెప్పడం ఇది సమంజసమైనటువంటి విషయం ఎంత మాత్రం కూడా కాదు. ఏ సమాజం యొక్క బలము అయినా విలువలైనా రాజకీయ శక్తులపై ఆధారపడి ఉండవు. ఆ సమాజం యొక్క విలువలు సమగ్రతపై ఆధారపడి ఉంటాయి. మేముంటేనే మీరు ఉన్నారు, మేముంటేనే మీ గౌరవం ఉంది అనే విషయాలు ముస్లిం సమాజ ఆత్మ గౌరవానికి అవమానకరంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు పెత్తందారి ఓటు బ్యాంకు రాజకీయ మనస్తత్వాన్ని బహిర్గతం చేస్తున్నాయి. కాబట్టి తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఎన్నికల కంటే ముందు మైనారిటీలకు చేసినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకొని ఆ తర్వాత ముస్లింల నుండి ఓట్లు అడగాలని కూడా నేను కోరుకుంటున్నాను. జై హింద్.